వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నేపథ్యంలో మాజీ పులివెందుల సీఏ జె శంకరయ్యపై ప్రభుత్వం తీసుకున్న చర్య పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ శంకరయ్య తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేయడం, తన పరువు నష్టం గురించి సీఎంకి నోటీసులు పంపడం, ఈ పరిణామాలని ఉద్యోగంపై పడ్డ ప్రభావంపై పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. చేయని తప్పుకు పదోన్నతి ఇచ్చినట్లు అసెంబ్లీలో పదే పదే చెప్పడం తప్పుడు ప్రచారమని శంకరయ్య పేర్కొనడంతో తన మానసిక వేదనకు 1.45 కోట్ల పరిహారం ఇవ్వాలని కూడా నోటీసుల్లో తెలిపారు. ఈ చర్య ప్రభుత్వ ఉన్నత వర్గాలను ఆగ్రహానికి గురిచేసినట్టే కనిపిస్తోంది. తర్వాత వెంటనే డీఐజీ కోయా ప్రవీణ్ ఆదేశాలపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సీఏ శంకరయ్యను ఉద్యోగం నుంచి తొలగించినట్లు ప్రకటించడం సంచలనం సృష్టించింది. నిజాయితీ, క్రమశిక్షణకు పేరుగాంచిన అధికారి ఇంత ఏకపక్ష నిర్ణయానికి గురికావడం వల్ల పోలీస్ వర్గాల్లో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఈ ఘటన ప్రభుత్వ విధానాలపై, అధికార యంత్రాంగంలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కుపై, పోలీసు వ్యవస్థలో వృద్ధి చెందుతున్న భయ సంస్కృతిపై తీవ్రమైన చర్చను రేకెత్తిస్తోంది.